బక్కపల్చని శరీరాలని బాధ పెడితే బలిసినోళ్ళకి ఏమొస్తుందో బాగా ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నా, బక్కపల్చని శరీరాలని బాధ పెడితే బలిసినోళ్ళకి ఏమొస్తుందో బాగా ఆలోచన చేయండి. దేశానికే తిండి పెట్టే రైతన్నను బలిసినోళ్ళందరూ కలిసి బాధ పెడతా ఉంటే ఆ బక్కపల్చని శరీరాలు ఏమైపోవాలి? ఆ గతి తప్పిన శరీరాలు ఏమైపోవాలి? కూడు పెడుతున్న సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదు. కూడు లేకపోతే నీవు లేవు, నేను లేవు, పిల్లలు కూడా లేవు, వ్యవస్థనే లేదు, సమాజమే లేదు. 3 పూటల 5 వేళ్ళతో కూడెళ్తున్న మన కడుపులోకి ఆ శరీరాలని, అన్నం పెట్టి ఆ శరీరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు దేశం పైన, దేశంలో ఉండే బలిసినోళ్ళ పైన ఉంది. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, బాగా ఆలోచన చేయండి. డబ్బులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు మీరు? డబ్బులను అయితే తినలేరు కదా. ఎడారిలో నువ్వు ఒక 10 రోజులు ఉండి చూడు, నీకు తెలుస్తుంది. ఎడారిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత పెద్ద కోటేశ్వరుడు అయినా ఒక 10 రోజులు ఎడారిలో ఉండి చూడండి. మీకు తిండి గొప్పదా, డబ్బు గొప్పదా ఆలోచన చేయండి. ఈరోజు యూరియా మీద ఇంత యుద్ధం జరుగుతుంది, యూరియా పైన ఇంత యుద్ధం జరుగుతుంది, శరీరాలు అలసిపోతూ ఉన్నాయి. అట్లా లైన్లో నిల్చున్నప్పుడు మూర్ఛ, సొమ్ము, ఆకలి లేక అట్లా సాయంత్రం దాకా వాళ్ళందరూ కూడా అట్లా నిల్చోవడం జరుగుతాం. ఏమొస్తుంది మీకు? డబ్బులున్న వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. దాన ధర్మాలు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది ఈరోజు సమాజంలో. బాగా ఆలోచన చేయండి ఒకసారి. ఇంతటి దరిద్రంలో ఈరోజు సంసారాలు ఉన్నాయో ఆలోచన చేయండి. మొత్తం దేశంలో, భారతదేశంలో మీరు దేశ కుబేర్లను తీసుకోండి, ఎవడి సంసారం అయినా బాగుందా? ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితులలో కింద నుంచి అట్టడు వర్గాల నుంచి కుబేరుల దాకా ఎవడి సంసారం అయినా చక్కగా ఉందా? ఇది పరిస్థితి. దయచేసి నేను మళ్ళీ చెప్తాను, డబ్బులని మనం తినలేము. నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా వ్యర్థమే. రాజుల సొమ్ము రాళ్లపాలే అయింది. రాజుల సొమ్ము ఉపయోగపడలేదు ఎక్కడ కూడా. రాజులు దాచిన సొమ్ము అంతా కూడా రాళ్లపాలే అయ్యింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దుగాల మీరు ఈ పోగు చేసిన డబ్బంతా కూడా మీ పిల్లలకు సంపాదించి పెడదామంటే కూడా అది శూన్యం. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన కాళ్ళు చేతులతోనే వాడు కష్టపడాలి, సంపాదించుకోవాలి, వాని సంసారాన్ని నెట్టుకురావాలి. ఈరోజు నాకు తెలిసి సంసారాలు కూడా బాగుపడే సందర్భమే కనిపిస్తుంది. పెళ్ళి చేసిన 10 రోజులకి పట్టున విడిపోతూ ఉన్నాయి. ఆ కాలంలో మనం ఉన్నాం. కాబట్టి వ్యవస్థలో ఏదైతే బాగుందో ఆ మంచిని కాపాడుకుందాం, ఆ మంచి మనుషులని కాపాడుకుందాం. ఉదారతనివ్వండి రైతులకి, అట్లా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కష్టపడతారు. ఈరోజు కష్టం ఎవరికి లేదు, ధనవంతుల్లో కష్టమే లేదు. మనము అట్లా మోసం చేసి తింటా ఉన్నాం. ఈ బక్కపల్చని వాళ్ళపైన డబ్బుని మనము వాళ్ళ తలపై నుండి ఆ చెమటని తీసి మనం తింటా ఉన్నాం, ఆ కడుపులోకి తీసుకుంటా ఉన్నాం. ఆ కూడు మంచిది కాదు, ఆ కూడు 100% మంచిది కాదు. ఇట్లా పేద ప్రజల పొట్టగొట్టి నువ్వు నేను పుణ్యం చేసుకున్నా అని చెప్పి దేవుడి గుడిలోకి వెళ్ళి దానం చేసి రూపాయికి కూడా పనికిరాదు. అంటే నథింగ్, అంటే అది దేనికి పనికిరాదు. ఎప్పుడైతే వ్యవస్థలో మనిషికి మనిషి తోడ్పాటు అవుతాడో, ఒక మంచోడికి ఒక మంచోడు తోడ్పాటు అవుతాడో, ఒక మంచి గుణానికి మంచి గుణం తోడ్పాటు అవుతుందో అప్పుడు మాత్రమే నీకు పుణ్యం కానీ, దానం కానీ, ధర్మం కానీ, భగవంతుడి ఆశీర్వాదం కానీ అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి బాగా గుర్తుపెట్టు. యూరియా పైన ఈరోజు శరీరాలు అలసిపోతూ ఉంది, సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, యూరియాని ఫ్రీ హ్యాండ్ చేయండి, మోసం చేయకండి. ఈ శరీరాలను ఎప్పుడు కూడా మోసం చేయకండి. రైతు అనేవాడు అన్నం పెట్టేవాడు. అన్నం పెట్టేవానికి మనం ఎప్పుడు కడుపు కోతని మిగిలించకూడదు, వాని కన్నీటి చుక్కను మనం ఎప్పుడు చూడకూడదు అని తెలియజేస్తూ, ఈ బల్సులకు అందరికీ కూడా ముక్కోటి శరణార్థులు అంటే చేతులెత్తి నమస్కరిస్తూ ఫ్రీ హ్యాండ్ చేస్తారని ఆశిస్తూ, నమస్తే, మీ పృథ్వీరాజ్ 2028లో షాద్నా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నన్ను బలపరిచి మీ బిడ్డగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్తే.